ముందుగా ఈ డిఆర్ఎస్ని క్రికెట్లో 2008లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్. ఎంపైర్ డిసిషన్స్ కరెక్టా తప్పా అని చెక్ చేయడానికి ఈ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఇందులో బాల్ ట్రాకింగ్, అల్ట్రా ఏజ్ టెక్నాలజీస్ వాడుతారు. టెక్నాలజీలో బియాస్ ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నంబర్ 1, బాల్ ట్రాకింగ్. ఈ టెక్నాలజీ బాల్ వికెట్కి తాకుతుందా లేదా అని చెక్ చేస్తుంది. బట్ ఇది 100% అక్యురేట్గా ఉండకపోవచ్చు. పిచ్ కండిషన్స్, బాల్ స్వింగ్ వల్ల తప్పులు జరగవచ్చు. రీసెంట్గానే పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ బాల్ ట్రాకింగ్ తప్పడం వల్లే తను అవుట్ అయ్యానని ఆరోపించారు పాకిస్తాన్ కెప్టెన్. నంబర్ 2, అల్ట్రా ఎడ్జ్. ఈ టెక్నాలజీలో బ్యాట్కి లేదా ప్యాడ్కి బాల్ టచ్ అవుతుందా అని సౌండ్ని కెమెరాస్ అలానే మైక్రోఫోన్స్తో క్యాప్చర్ చేస్తారు. కానీ స్మాల్ నాయిసెస్ వల్ల, అంటే చిన్న చిన్న శబ్దాల వల్ల ఎంపైర్ రాంగ్ డిసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గానే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో ఈ టెక్నాలజీ తప్పడం వల్లే యశస్వి జైస్వాల్ అవుట్గా ప్రకటించడం జరిగింది. నంబర్ 3, ఎంపైర్ కాల్. ఎంపైర్ కాల్ కూడా చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. 50-50 సిచ్యువేషన్లో ఒరిజినల్ ఎంపైర్ డిసిషన్ ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. సో ఈ డిఆర్ఎస్ టెక్నాలజీ వల్ల డిసడ్వాంటేజెస్ ఎన్నున్నాయో అడ్వాంటేజెస్ అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే క్రికెట్ని ఫెయిర్ అండ్ అక్యురేట్గా చేయడానికి ఇది ఒక బెటర్ ఆల్టర్నేటివ్గా ఉంటుంది. కొన్ని అడ్వాంటేజెస్ గురించి చూస్తే, నంబర్ 1, ఫెయిర్నెస్ ఇంక్రీజ్. 2008 తర్వాత కాంట్రవర్షియల్ ఎంపైరింగ్ మిస్టేక్స్ చాలా తగ్గిపోయాయి. నంబర్ 2, ఫ్యాన్ ఎంగేజ్మెంట్. డిఆర్ఎస్ రివ్యూస్ స్లో మోషన్ విజువల్స్ వల్ల ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. నంబర్ 3, ప్లేయర్ కాన్ఫిడెన్స్. ప్లేయర్స్ తమ అవుట్ ఆర్ నాట్ అవుట్ అనే విషయం తమకు ఎంపైర్ డిసిషన్ కంటే ముందే తెలుస్తుంది. దీంతో తాము మరింత కాన్ఫిడెన్స్గా ఆట ఆడగలరు. ఇన్ఫ్యాక్ట్ డిఆర్ఎస్ సిస్టమ్ ఒక ట్రాన్స్పరెన్సీ లాంటిది. డిఆర్ఎస్ క్రికెట్లో ఒక పెద్ద చేంజ్. బిఎస్ అనేది ఒక లిమిటెడ్ ప్లేసెస్లో ఉంటుంది, కానీ ఓవరాల్గా గేమ్ని ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ చేయడానికి ఇది ఒక మంచి టూల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.